బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నేను బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం ని క్వశ్చన్ చేస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో? దీని మీద చర్చకు వచ్చే దమ్ము మీకుందా? అనేక సర్వేలు తెలిసినాయి కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. అంతెందుకు నీ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేసిరో, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసిరు అని చెప్పి ఆ వీడియోలు పంపించాలా? మళ్ళీ మాట్లాడతారంటే జైల్లో వేయండి తీసుకెళ్లి ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీకు ఆ దమ్ము లేదా? ఒక సిస్టమ్ ఉంటది ఇక్కడ. ఇది ప్రజాపాలన, స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పేసి మీడియా పైన దాడులు చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామంటున్నావు. దాడి చేసినోడిని, ఇష్టం వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినోడిని ఎవ్వని వదిలే ప్రసక్తే లేదు. అర్థమైందా? ఇది ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది కాబట్టి, ప్రజాపాలన కాబట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇట్టిన ఊరుకుంటారులే అని మీరు అనుకుంటే అది మీ భ్రమ. మళ్ళీ ఈ మాట మాట్లాడతారు కేసీఆర్ గారి ఫ్యామిలీ అవినీతి చేస్తే జైల్లో వేయండి కేసులు పెట్టి. ఒక ప్రాసెస్ ఉంటుందిరా బాబు ఇక్కడ. అర్థమైందా? తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం కుంభకోణంలో అయినా సరే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయినా సరే మీరు ఏం కంగారు పడకండి. ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇది, ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది. ఏది ఎప్పుడు చేయాలో బాగా తెలుసు మా నాయకుడికి. అర్థమైందా?